హాయ్ ఫ్రెండ్స్, ద సీక్రెట్ బుక్ రోండా బెర్న్ రచించిన ద సీక్రెట్ బుక్లో చాప్టర్ 8లోని పార్ట్ 3 ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాము. ఈ ప్రపంచం తాలూకు రహస్యం. చాప్టర్ 8 ఈ ప్రపంచం తాలూకు రహస్యం. ఈ చాప్టర్లో పార్ట్ 3లో మనం ప్రపంచం తాలూకు రహస్యం గురించి ఒక్కో అధ్యాపకులు, అనుభవజ్ఞులు చెబుతున్న విషయాలు మనం తెలుసుకుంటున్నాం. డాక్టర్ జాన్ డెమార్టినీ మనకు ఏం చెబుతున్నారంటే, మనకు లోటు ఉందని మనం అననప్పటికీ అలా ఎందుకు జరుగుతుందంటే, మన చుట్టూ ఉన్నదాన్నంతా చూడడానికి మనం మన మనోనేత్రాలను తెరిచి ఉంచము అని చెబుతున్నారు. ఈ ప్రపంచం తాలూకు రహస్యం అనే చాప్టర్ 8లో పార్ట్ 3లో డాక్టర్ జాన్ డెమార్టినీ మనకేం చెబుతున్నారంటే, మనకు లోటు ఉందని మనం అననప్పటికీ అలా ఎందుకు జరుగుతుందంటే, మన చుట్టూ ఉన్నదాన్నంతా చూడటానికి మనం మన మనోనేత్రాలను తెరిచి ఉంచము అని చెబుతున్నారు. ఇంకా డాక్టర్ జోవిటాల్ అనువారు ఏం చెబుతున్నారంటే, మనుషులు మనసుతో జీవిస్తూ తమకు కావలసిన వాటిని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు ఒకే దానికోసం ప్రయత్నించరు. అదే ఇందులో ఉండే మజా. మనందరికీ బిఎండబ్ల్యూలే అక్కర్లేదు, మనందరికీ ఒకే వ్యక్తి అక్కర్లేదు, మనమందరికీ ఒకే రకమైన అనుభవాలు అక్కర్లేదు, మనందరికీ ఒకే రకమైన బట్టలు అక్కర్లేదు, మనందరికీ ఒకే రకమైన వెహికల్స్, వాహనాలు అక్కర్లేదు. ఈ విధంగా డాక్టర్ జోవిటాల్ తెలియజేస్తున్నారు. అద్భుతమైన శక్తుల ద్వారా మీ జీవితాన్ని సృష్టించుకునేందుకు ఈ దివ్యమైన భూమి మీద మీరు జన్మించారు. మీకోసం మీరు సృష్టించుకోగలగటానికి హద్దులేవీ లేవు. ఎందుకంటే మీ ఆలోచనలకి హద్దు ఉండదు. కానీ మరొకరి కోసం వాళ్ళ జీవితాలను సృష్టించటం మీకు సాధ్యం కాదు. వాళ్ళ పక్షాన మీరు ఆలోచించలేరు. ఒకవేళ మీ అభిప్రాయాలను బలవంతంగా అవతలి వ్యక్తి మీద రుద్దటానికి ప్రయత్నిస్తే మీరు సమానమైన శక్తులను మీ వైపుకి ఆకర్షించుకుంటారు. అందుకని మిగతా అందరినీ వాళ్ళ జీవితాలను సృష్టించుకోనివ్వండి అని చెబుతున్నారు. డియర్ ఫ్రెండ్స్, డాక్టర్ జోవిటాల్ ఏమని చెబుతున్నారంటే, అద్భుతమైన శక్తుల ద్వారా మీ జీవితాన్ని సృష్టించుకునేందుకు ఈ దివ్యమైన భూమి మీద మీరు జన్మించారు. మీకోసం మీరు సృష్టించుకోగలగటానికి హద్దులేవీ లేవు. ఎందుకంటే మీ ఆలోచనలకి హద్దు ఉండదు. కానీ మరొకరి కోసం వాళ్ళ జీవితాలను సృష్టించడం కోసం మీకు సాధ్యం కాదు. వాళ్ళ పక్షాన మీరు ఆలోచించలేరు. ఒకవేళ మీ అభిప్రాయాలను బలవంతంగా అవతలి వ్యక్తుల మీద రుద్దడానికి ప్రయత్నిస్తే మీరు సమానమైన శక్తులను మీ వైపుకి ఆకర్షించుకుంటారు. అందుకని మిగతా అందరినీ వాళ్ళ జీవితాలను సృష్టించుకోనివ్వండి అని డాక్టర్ జోవిటాల్ మనకు తెలియజెబుతున్నారు. ఇంకా మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ మనకి ఈ లోకం తాలూకు రహస్యం గురించి ఏమని చెబుతున్నారంటే,
అందరికీ సరిపోయేంత ఉంది. మీరు దాన్ని నమ్మగలిగితే, చూడగలిగితే, దాన్ని మీరు కార్యరూపంలో పెట్టగలిగితే అది మీ ముందు ప్రత్యక్షమవుతుంది. అదే నిజం. మీకు ఏదైనా కొరత ఉన్నట్టయితే, మీరు రోగాల బారిన కానీ పేదరికం బారిన కానీ పడితే మీలో ఉన్న శక్తిని మీరు నమ్మటం లేదని, అర్థం చేసుకోవడం లేదని అనుకోవాలి. ఇక్కడ ప్రశ్న ఈ విశ్వం మీకు ఇచ్చే వాటి గురించి కాదు. అది అందరికీ అన్నీ ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది. పక్షపాతం చూపించదు అని రాబర్ట్ కాలియర్ చెబుతున్నారు. మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ ఏమని చెబుతున్నారంటే, అందరికీ సరిపోయేంత ఉంది. మీరు దాన్ని నమ్మగలిగితే, చూడగలిగితే, దాన్ని మీరు కార్యరూపంలో పెట్టగలిగితే అది మీ ముందు ప్రత్యక్షమవుతుంది. అదే నిజం. మీకు ఏదైనా కొరత ఉన్నట్టయితే, మీరు రోగాల బారిన కానీ పేదరికం బారిన కానీ పడితే మీలో ఉన్న శక్తిని మీరు నమ్మటం లేదని, అర్థం చేసుకోవటం లేదని అనుకోవాలి. ఇక్కడ ప్రశ్న ఈ విశ్వం మీకు ఇచ్చే వాటి గురించి కాదు. అది అందరికీ అన్నీ ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటుంది. పక్షపాతం చూపించదు అని మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ మనకు తెలియచెబుతున్నారు. ఇంకా ఈ ప్రపంచం తాలూకు రహస్యం గురించి రాబర్ట్ కాలియర్ ఏం చెబుతున్నారంటే, ఈ విశ్వం ఆకర్షణ సిద్ధాంతం ద్వారా అందరికీ అన్నీ అందిస్తుంది. మీరు అనుభవించాలని అనుకుంటున్న దాన్ని ఎంచుకునే సామర్థ్యం మీకు ఉంది. మీకు మిగిలిన అందరికీ సరిపోయేంత ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అలా అయితే దాన్నే ఎంచుకొని అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. వస్తువుల సరఫరాలకు హద్దులేవీ లేవు. ఈ ప్రపంచం ఎంతో అద్భుతంగా ఉంది అని తెలుసుకోండి. మన భావాల ద్వారా కనిపించని ఈ అంతులేని సామగ్రిని పొందేందుకు, వాటిని మనం అనుభవంగా మార్చుకునేందుకు మనలో ఒక్కొక్కరికి సామర్థ్యం ఉంది. అందుకని మీకోసం ఎంచుకోండి, ఎందుకంటే మీరు మాత్రమే అలా చేయగలరు అని రాబర్ట్ కాలియర్ చెబుతున్నారు. అంటే మనకు ఏది కావాలో, మనం ఏది కోరుకుంటున్నామో మన మనస్సులోని భావాలను, ఆలోచనలను సవ్యంగా చేస్తూ మనకు కావాల్సినవన్నీ సాధించుకోవచ్చు అని రాబర్ట్ కాలియర్ చెబుతున్నారు. ఇంకా లీసా నికోల్స్ మనకు ఏం చెబుతున్నారంటే, మీకు కావలసినవన్నీ సంతోషం, ప్రేమ, సమృద్ధి, సౌభాగ్యం, ఆనందం అన్నీ మీరు చేజిక్కించుకునేందుకు సిద్ధంగా అక్కడే ఉన్నాయి. మీరు దానికోసం తహతహలాడాలి, ఉద్దేశపూర్వకంగా కోరుకోవాలి. అలా మీకు కావాలని అనుకున్న దానికోసం ఉద్దేశపూర్వకంగా తహతహలాడే స్థితికి చేరుకున్నాక మీరు కోరుకున్న ఒక్కొక్క దాన్ని ఈ విశ్వం మీకు అందిస్తుంది. మీ చుట్టూ ఉన్న అందమైన, అద్భుతమైన వాటిని గుర్తించండి, వాటిని ఆశీర్వదించి ప్రశంసించండి. మరోవైపు ప్రస్తుతం మీరు కోరుకున్నట్టుగా పని చేయని వాటి గురించి అనవసరంగా మీ శక్తిని వృధా చేసుకొని ఫిర్యాదు చేయకండి. ప్రస్తుతం మీరు కోరుకున్నట్టుగా పని చేయని వాటి గురించి అనవసరంగా మీ శక్తిని వృధా చేసుకొని ఫిర్యాదు చేయకండి. మీకు కావాలని అనుకున్న వాటినన్నింటినీ హృదయానికి హత్తుకోండి. అప్పుడే అవి మీకు మరింత ఎక్కువగా లభిస్తాయి అని లీసా నికోల్స్ మనకు తెలియజేస్తున్నారు. లీసా నికోల్స్ ఇంకా మనకి ఏం చెబుతున్నారంటే, ఎంతో వివేకంతో మీ చుట్టూ ఉండే వాటిని ప్రశంసించి ఆశీర్వదించండి. ఆ మాటలు అక్షరలక్షలు చేస్తాయి. మీ జీవితంలో ఉన్న వాటన్నింటినీ ప్రశంసించండి, ఆశీర్వదించండి. అలా చేస్తున్నప్పుడు మీరు ప్రేమ అనే అత్యున్నత స్థాయి ఫ్రీక్వెన్సీలో ఉంటారు. బైబిల్లో హీబ్రూలు ఆరోగ్యాన్ని, సంపదను, ఆనందాన్ని ఆశీర్వాదం అనే క్రియ ద్వారా పొందారు.
బైబిలులో హీబ్రూలు ఆరోగ్యాన్ని, సంపదను, ఆనందాన్ని ఆశీర్వాదం అనే క్రియ ద్వారా పొందారు. ఆశీర్వాదంలో ఉండే శక్తిని వాళ్ళు తెలుసుకున్నారు. చాలామంది అవతలి వ్యక్తి తుమ్మినప్పుడు మాత్రమే దీవిస్తుంటారు. అందువల్ల వాళ్ళు అతి గొప్ప శక్తుల్లో ఒకదాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. నిఘంటువులో ఆశీర్వాదం అనే పదానికి అర్థం ఈ విధంగా ఉంది: దైవకృపని ఆవాహన చేసి సంక్షేమాన్ని, సమృద్ధిని ప్రసాదించటం. అందుచేత ఈ క్షణమే ఆశీర్వాద బలాన్ని మీ జీవితంలోకి ఆవాహన చేయటానికి ఉపక్రమించండి. అందరినీ, అన్నింటినీ ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రశంసించటం కూడా చేయండి. మీరు దేన్నైనా, ఎవరినైనా ప్రశంసిస్తున్నప్పుడు ప్రేమను పంచిపెడతారు. ఈ అద్భుతమైన ఫ్రీక్వెన్సీని బయటికి ప్రసారం చేసినప్పుడు అది 100 రెట్లుగా మళ్ళీ మీ వద్దకే వస్తుంది, మీ దగ్గరకే చేరుతుంది అని చెబుతున్నారు. ప్రశంస, దీవెన వ్యతిరేకతను పూర్తిగా తుడిచివేస్తాయి. అందుచేత మీ శత్రువులను కూడా ప్రశంసించండి, దీవించండి. మీ శత్రువులను శపిస్తే అది మీకు హాని చేసేందుకు తిరిగి మీ దగ్గరకే వస్తుంది. అదే మీరు వాళ్ళని ప్రశంసించి దీవిస్తే శత్రుత్వము, వ్యతిరేకత మాయమై వాటి వల్ల ప్రేమ అనే భావం వెలువడి మీ దగ్గరకు వస్తుంది. మీరు పొగడటం, ఆశీర్వదించటం ప్రారంభించగానే పై స్థాయి ఫ్రీక్వెన్సీకి ఎత్తుకు వెళ్ళిన భావన మీకు కలుగుతుంది. మీలో మంచి భావాలు కలుగుతాయి అని మనకు లీసా నికోల్స్ తెలియచెబుతున్నారు. ఇంకా మనకు ఈ లోకం తాలూకు రహస్యం గురించి డాక్టర్ డెనిస్ వేట్లీ ఏం చెబుతున్నారంటే, గతంలో ఎందరో నాయకులు రహస్యం తాలూకు అంశాలలో ఇతరులను శక్తివంతం చేయటం, పంచుకోవటం అనే ఒక పెద్ద అంశాన్ని గమనించలేదు. డాక్టర్ డెనిస్ వేట్లీ అనేవారు మనకేం చెబుతున్నారంటే, గతంలో ఎందరో నాయకులు రహస్యం తాలూకు అంశాలలో ఇతరులను శక్తివంతం చేయటం, పంచుకోవటం అనే ఒక పెద్ద అంశాన్ని గమనించలేదు. ఇన్నేళ్ల చరిత్రలో జీవించి ఉండేందుకు ఇదే అన్నిటికన్నా మంచి సమయం. జ్ఞానాన్ని సులభంగా సంపాదించుకోవటానికి మొట్టమొదటిసారి మనకు ఇప్పుడే అవకాశం దొరికింది. ఈ జ్ఞానం సాయంతో మీరు ఈ ప్రపంచం గురించి, మీ గురించి వాస్తవాలు తెలుసుకోగలుగుతున్నారు. ఈ ప్రపంచం గురించిన గొప్ప రహస్యం తెలుసుకునే అవకాశం, గొప్ప అవగాహనను సంపాదించుకునే సామర్థ్యం రాబర్ట్ కోలియర్, ఫ్రెంటిస్ మల్ఫోర్డ్, చార్లెస్ హానెల్, మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ వంటి వారి ఉద్బోధనల వల్ల నాకు దొరికింది. ఆ అవగాహనతో పూర్తి స్వేచ్ఛ లభించింది. మీరు కూడా అలాంటి స్వేచ్ఛను సొంతం చేసుకోగలుగుతారని నేను మనసారా ఆశిస్తున్నాను. మీరు గనక అలా చేయగలిగితే మీ ఉనికి ద్వారా, మీ ఆలోచనల శక్తి సాయంతో ఈ ప్రపంచానికి బోలెడంత మంచిని చేసి రాబోయే కాలంలో మానవాళికి గొప్ప ఉపకారం చేసిన వారవుతారు అని డాక్టర్ డెనిస్ వేట్లీ చెబుతున్నారు. ఇక చివరగా ఈ అధ్యాయంలో చాప్టర్ 8 ఈ లోకం తాలూకు రహస్యం, ఈ ప్రపంచం తాలూకు రహస్యం గురించి చివరగా సంక్షిప్తంగా తెలుసుకుందాం. కొన్ని మాటలు సంక్షిప్తంగా చివరగా తెలుసుకుందాం. మీరు అడ్డుకునేదాన్ని మీరు ఆకర్షిస్తారు. ఎందుకంటే మీ భావాలు తీవ్రంగా దాని మీద కేంద్రీకరించబడి ఉంటాయి. దేన్నైనా మార్చాలని అనుకుంటే మీ మనసు లోపలికి తొంగి చూసుకొని కొత్త సంకేతాన్ని మీ భావాలు, ఆలోచనల ద్వారా విడుదల చేయండి. వ్యతిరేకమైన అంశాల మీద దృష్టిని కేంద్రీకరించి మీరు ఈ ప్రపంచానికి మేలు చేయలేరు. ప్రపంచంలో జరిగే వ్యతిరేకమైన సంఘటనల మీద దృష్టి పెట్టడం ద్వారా మీరు వాటిని మరింత పెంచడమే కాకుండా మీ జీవితంలోకి కూడా ఎన్నో వ్యతిరేకమైన విషయాలను తెచ్చుకుంటారు. జాగ్రత్త అని రచయిత చెబుతున్నారు.
ప్రపంచంలో ఉండే సమస్యల మీద దృష్టి పెట్టకుండా మీ శక్తిని, ధ్యాసని నమ్మకం, ప్రేమ, సమృద్ధి, విద్య, శాంతి లాంటి వాటి మీద కేంద్రీకరించండి. మంచి విషయాలు అయిపోవటం అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి సరిపోయేటన్ని మంచి విషయాలు ఈ లోకంలో ఉన్నాయి. జీవితం ఉద్దేశం సమృద్ధిగా ఉండటమే. మీ ఆలోచనల ద్వారా, భావాల ద్వారా అంతులేని సమృద్ధిని పొంది దాన్ని మీ అనుభవంలోకి తెచ్చుకునే సామర్థ్యం మీలోనే ఉంది, మీ మనసులోనే ఉంది అని చెబుతున్నారు. ఈ ప్రపంచంలో అన్నింటినీ ప్రశంసించండి. ఈ ప్రపంచంలో ఉన్న అన్నింటినీ ప్రశంసించండి, ఆశీర్వదించండి. అప్పుడు మీరు వ్యతిరేకతను తుడిచిపెట్టేయగలుగుతారు. అత్యున్నతమైన ఫ్రీక్వెన్సీ ప్రేమతో మమేకం కాగలుగుతారు. మీ వైపు అత్యున్నతమైన ఆ ఫ్రీక్వెన్సీని మీ వైపు తెచ్చుకునే అవకాశం మీకు ఏర్పడుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న అన్నింటినీ ప్రశంసించండి, ఆశీర్వదించండి. అప్పుడు మీరు వ్యతిరేకతను తుడిచిపెట్టేయగలుగుతారు. అత్యున్నతమైన ఫ్రీక్వెన్సీ ప్రేమతో మమేకం అవ్వగలుగుతారు. ఈ అత్యున్నతమైన ఫ్రీక్వెన్సీని మీ వైపుకు ఆకర్షించుకుంటారు. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం అని మనకు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ 9th చాప్టర్లో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో 9th చాప్టర్ నుంచి మనం మళ్ళీ తెలుసుకుందాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.